ఏం ఫీజు ఇది? ఫీజు అన్న బరగదా? గైస్ ఒకటి ఉంటే ఒకటి ఫ్రీనా? ఏం కాదు అట్టేది నార్మల్గా దియ చూది నార్మల్ షూట్ చేయట్పో ఎటు తీసావు? టేస్ట్ లేదు, ఎమ్మిగా లేదు. జస్ట్ వీళ్ళు టొమాటో సాస్ రుద్ది అలా తెచ్చినారు, అంత ఏం అనిపించలేదు. బట్ తిందామని వచ్చాను నేను. మాలాగానే సేమ్ జెండా అక్కడ కూడా పెట్టినారు గైస్, వాళ్ళ మిద్ద మీద. సేమ్ డిటో. మనము ఎంత తిన్నా ఎంత తినకపోయినా కానీ అన్నం పప్పు తినేట్టున్నది. ఇవన్నీ వేస్ట్ నాకు తెలిసి. పిజ్జాలు బర్గర్లు ఇది మిగిలిచ్చి ఇప్పుడు ఇద్దరు పోట్లాడతారు నాకు లాగానే. మిగిలికుండా ట్రై చేద్దాం, ఈసారి పార్టిసిపేట్ చేద్దాం. ఒక పిజ్జా నేను, ఒక పిజ్జా మా పిల్లలు. ఎవరు ఫస్ట్ అయిపోతారో వాళ్ళకు విన్నరు. ఎంత తెలుసా? 2000 అట్లా పెడతా. అంటే ఎన్ని సెకండ్లలోనే అయిపోయాలని పెడతాను పార్టిసిపేట్. అలాంటివన్నీ చేద్దాము చిన్న చిన్నగా, ఓకేనా? చికెన్ లాలీపాప్స్, చికెన్ బిర్యానీస్, డోలో సిప్స్, అదే కారం కారం ఉంటుంది కదా అది, అన్నీ ట్రై చేద్దాం గైస్. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇంతసేపు మాట్లాడినది చాలా జోకు, చాలా సీరియస్. ఇప్పుడు సీరియస్ విషయం చెప్తాను గైస్. ఏదంటే చిన్న ఇంటిని నిర్మించుకోవడానికి నేనైతే చాలా కష్టపడినా, చాలా అంటే చాలా కష్టపడినాను. మా ఇంటిని నేను రిలీజ్ చేస్తాను, ఇప్పుడు చేయను. త్వరలో మీ ముందరికి ఇలా పెట్టేస్తాను, త్వరలో పెడతాను, లాంగ్ వీడియోస్ పెడతాను. ఖచ్చితంగా మీరు చూడండి, లాస్ట్ ఎండ్ వరకు చూడండి. చివరి వరకు కాదు, లాస్ట్ ఎండ్ వరకు చూడండి గైస్, సరేనా? మళ్ళీ ఇంకా ఏమంటే చూపిస్తాను. ఇదంతా చాలా కింద ఏమేమి చేయించినాను, ఎట్లా ఉందో, ఎంత కష్టపడ్డానో, ఎంత ఖర్చు అయిందో, ఎంతమంది హెల్ప్ చేసినారు, ఇంకా దీంట్లో ఎన్ని ఇబ్బందులు పడినావో మొత్తం మీకు క్లియర్గా చెప్తా. మీరు చూస్తూ ఉండండి. నేను ఇవన్నీ పెట్టవచ్చు, ప్రతి వీడియో పెట్టవచ్చు మీ ముందరికి. నేను చేసే ప్రతి వర్క్, ఇంట్లో చెప్పించే ప్రతి వర్క్ పెట్టవచ్చు కాదన్నా. కానీ ఇంత ముందుకు మేము అట్లా పెట్టింటేనే మా బాబుకు జిట్టు తగిలిపోయింది. అందుకని ఈ మధ్య నేను పెట్టడం లేదు, జిస్టుతో పోతుంది కాబట్టి. ఇండ్లు కట్టుకుంటే ఇంటి పక్కల వాళ్ళతో ఎవరైనా యుద్ధం చేసే వాళ్ళు ఉంటారంట. ఇండ్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇండ్లు కడితే ఇంటి పక్కల వాళ్ళతో ఎంత షెర్ అవుతుందో ఇండ్లు కట్టిన వాళ్ళని అడిగితే చెప్తారు. ఖచ్చితంగా ఎవరొకరు పుల్ల పెట్టేటోళ్ళు ఉంటారు, ఎవరొకరు గొడవ పడేటోళ్ళు ఉంటారు. ఎంత ప్రశాంతమైన పీస్ఫుల్ ఏరియా అయినా కానీ అంత అసహ్యం అనమాట వాళ్ళకి. కట్టుకుంటుంటే ఓడ్చలేకపోతుంటారు. నేను ఎప్పటి నుంచో బిగ్ బాస్కి వెళ్ళాలని నా ఆశ, నా కోరిక, నా డ్రీమ్. కానీ వెళ్ళలేను, ఎందుకంటే నేను పార్టిసిపేట్ కూడా చేయను. ఎందుకంటే నా కొడుకుకు బాగలేదు కాబట్టి. బాగున్నా బాగలేకపోయినా పిల్లల్ని నిలిచిపెట్టి ఫస్ట్ నేను ఎక్కడికి పోను గైస్. నేను ఎక్కడికి పోయినా నా పిల్లలు ఉండాలి. అట్లయితే నేను ఆకాశానికైనా ఉంటాను. రాకెట్ లాగా దోసుకొని పిమ్మంటే రాకెట్ లాగా ఆకాశానికైనా పోతాను. నా పిల్లలు ఇక్కడికి రారు, నువ్వు ఒకదానివే పోవాలంటే పోను. నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నా పిల్లల్ని వేసుకొని నేను ఒంటరిగా నేను ఎప్పుడు పోను. నా పిల్లలు నా సర్వస్వం, నా ప్రాణం.
నా పిల్లలు లేని రోజు నాకు బ్రతికే లేదు అసలు నన్ను అడిగితే. ఎందుకంటే నేను అంత డిపెండ్ అయ్యాను అనమాట, నా పిల్లలంటే అంత ప్రాణం అనమాట. వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా నేను ఇంతవరకు చూసుకుంటూ వచ్చినాను, ఇక మీదట కూడా చూసుకుంటాను. అది నా బాధ్యత. ఎన్ని బాధలు వచ్చినా కష్టపడి 4 ఇండ్లు పని చేసి కానీ ఖచ్చితంగా చేస్తాను. ఇది మిగిలిస్తానేమో అనుకున్నారు వీళ్ళు, మిగిలియలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తినేసినారు ఒక పిజ్జా, కానీ కొంచెం తిని పెట్టేస్తా పాపం. ఆల్రెడీ తిన్నారు వాళ్ళు పిల్లలు, బట్ వాళ్ళకి చిన్న కోరిక అనమాట, మా అమ్మ దగ్గర తినాలని ఆశ, కోరిక. నేను నా కొడుకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చేంత వరకు నేనైతే బిగ్ బాస్ కానీ, ఓ సీరియల్లో కానీ, ఒక సినిమాలలో కానీ ఎక్కడికి వెళ్ళదలుచుకోలే. అప్పుడు నా కొడుకు ఉంటాడు కాబట్టి నాతోటి, నాకు వెనుకుంటాడు నా కొడుకు, నన్ను ముందు నడిపిస్తాడు వెనకమ్మ. నా బిడ్డ మంచి స్థాయిలో కూర్చుంటుంది కాబట్టి అంతవరకు నేను ఏమనుకోలేదు. నేను చేసే తప్పులు నా పిల్లల మీద పడకూడదు, అదేదో నాతోనే అయిపోవాలా. అందుకని నేను నా పిల్లల వరకు త్యానియను. ఆ యూట్యూబ్ అంటావా, అది వాళ్ళు ట్రోల్ చేసుకొని మరి వాళ్ళు విచిత్రంగా చూపిస్తున్నారు. డోంట్ వరీ, ఇట్స్ ఓకే. నేను అవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానండి. అలా ఏం పట్టించుకొని కూడా నాకు అది అలవాటు అయిపోయింది అనమాట. ఏంటంటే ఈ కష్టాలన్నీ పెళ్ళి అయినప్పటి నుంచి ఇంతవరకు అలవాటు అయిపోయింది అనమాట. నా జీవితంలో జరిగిన కష్టం కంటే ఇప్పుడు జరిగేది పెద్ద విషయం కాదు. వాళ్ళు అది ఇది ట్రోల్ చేసే పెద్ద బాధ కాదు. అందుకని చాలామంది బిగ్ బాస్ పోవచ్చు కదా, బిగ్ బాస్ పెట్టుకోవచ్చు కదా, అగ్ని పరీక్ష చేయొచ్చు కదా అని అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు. అయితే మా పిల్లలు లేకుంటే మాత్రం పోను, ఎక్కడికి పోను. బిగ్ బాస్కైనా నేను ఎన్ని నెలలు అక్కడ ఉంటే అన్ని నెలలు నా పిల్లలు నా దగ్గర ఉండాల్సిందే. అక్కడ పర్మిషన్ తీసుకొని కానీ నాగార్జున గారికి ఉంటుందన్నమాట. అది గైస్. మరి ముఖ్యంగా మీకు ఏం చెప్తానంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా నాగార్జున గారిని చూడాలని. నేను ఫస్ట్ ముందైతే ఫ్యాన్స్ వచ్చేసి తరుణ్ గారు అంట. తరుణ్ హీరో. నాకు తెలియనప్పుడు, ఊహ తెలియదు. మా భర్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ నాగార్జున అది ఇది అని అనేవాళ్ళు. ఎట్లా ఉంటాడో ఆయన మూవీస్ కూడా సరిగా చూసేదాన్ని కాదు. వీళ్ళ ఇంటికి వచ్చినాక, వీళ్ళ ఇంట్లో మా భర్త వాళ్ళ ఇంట్లో పిచ్చి ఫ్యాన్స్ నాగార్జునకి, పిచ్చి ఫ్యాన్స్ అండి, నిజంగా పిచ్చి ఫ్యాన్స్. మా ఆయన వాళ్ళ జేజీ ఉంది కదా, మా ఆయన వాళ్ళ జేజీ, మా నాయన వాళ్ళ నాయన అమ్మ జేజీ ఉంటుంది కదా, ఆ ముస్లాంకి కూడా పిచ్చి ప్రాణం నాగార్జున గారు అంటే. నేను ఒక చిన్న షార్ట్ వీడియోస్ తీసి పెడతాను. ఇది నాగార్జున గారి వరకు పోకపోవచ్చు, కాదనను, కానీ ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆయన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఒక్కవేళ బై మిస్టేక్ చూడొచ్చేమో అని నా చిన్న ఆశ, నా కోరిక. నేను ఇంటర్వ్యూ పోయినప్పుడు కూడా అక్కడ మెన్షన్ చేయలేదు నాగార్జున గారి గురించి. చేద్దాం అనుకున్నాను, ఏదో నా బాధలు నాకు చెప్పుకుంటూ అక్కడ చెప్పలేకపోయాను. చాలా పిచ్చి నాగార్జున గారు అంటే. ఎవరికి? మా హస్బెండ్కు. మా హస్బెండ్ ద్వారా నాకు కొంచెం అట్లా 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 తాకిందనమాట. ఆయన కోరిక, ఆయన లేరు కదా, ఆయన కోరిక నెరవేరుతుంది. ఈ పరంగా నేను పోయి కలిసినానికి మా ఆయన వచ్చి కలిసినట్లే అనమాట ఆయనను. అది ఆయన కోరిక నెరవేరినట్లు అవుతుంది. ఇంకా ఎప్పుడు వస్తుంది అట్లాంటి ఛాన్స్ కూడా చూద్దాం గైస్. ఇప్పుడు మేము సరదాగా, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి ఇక్కడ మొరుగుతున్నావు అని మీరు అనుకోవచ్చు. ఏం కాదు, సరదాగా కాసేపు సాయంత్రం ఇలా తీసుకొని వచ్చి పిల్లల్ని పైకి ఏమంటారు స్నాక్స్ తిని కొద్దిసేపు బాగా కూర్చుంటారు కదా అనేసి ఇట్లా పిలుచుకొని వచ్చాను పైకి. దీనికి కూడా మీరు కౌంటర్ ఇవ్వకండి, పిల్లలని తీసుకుపోయి అట్లా ఇట్లా అని ఇవ్వకండి. ఎవరైనా ప్రపంచంలో ఆడ జన్మ పుట్టిన ప్రతి ఆడది తన పిల్లల కోసం కష్టపడుతుంది. తన పిల్లల కోసం కష్టపడలేదు అంటే అది ఆడది కాదు అని అర్థం నా దృష్టిలో. అది ఎలాంటిదైనా, దొంగ పని చేయని, ఎక్సెట్రా 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 ఎలాంటి పనులైనా, నేను చెప్పకూడదు కాబట్టి మీకు అలా వాగినాను.
ఎలాంటిదైనా తన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి, నా బతకకూడదని కోరుకుంటుంది. ఆడతత్వం అదనమాట. ఈరోజు మన ఇండిపెండెన్స్ డే రోజు కాబట్టి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆడవాళ్ళు చాలా డెవలప్మెంట్ అయ్యారబ్బా. అప్పుడు మన తాత ముత్తాతల కాలము చాలా వరకు బయటకు వచ్చేవాళ్ళు కదా ఆడలు. ఓర్ నాయనో, ఇప్పుడు మొగళ్ళ ఇంట్లో కూర్చుంటున్నారు, ట్రైన్ నడుపుతున్నారు, ఆటో వేస్తున్నారు, బస్సు నడుపుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ ఆడవాళ్ళు చేయని ఉద్యోగం అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు, అన్నీ చేసేస్తున్నారు. మగవాళ్ళే చేయలేని ఉద్యోగాలు ఉన్నాయి. అలా ఇచ్చిందనమాట. ఇంతకన్నా ఇంకా డెవలప్మెంట్ అయ్యి మన ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఈ సమాజము ఆడవాళ్ళను మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఇట్లాంటి అనార్థాలు జరగకుండా, ఈ ఆడపిల్లకి ఇబ్బందికరంగా అనార్థాలు జరగకుండా ముందుకు సాగాలనే కోరుకుంటాను. ఈ సంవత్సరం అంతా మళ్ళా నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వచ్చేంత వరకు మనం ఇలాగే అందరం ఉండాలనే కోరుకుంటాను. మా ఇంటికి చూడండి, మా ఇంటి దగ్గర ట్రైన్ ఇలా పోతూ ఉంటుంది. ట్రైన్ అలానే ఎప్పుడు వ్యూ అంటే సూపర్ వ్యూ. మనం ఎక్కడికో పోయి చూస్తాం కదా, మా ఇంటి దగ్గర మంచి వ్యూ కనపడుతుంది చూడండి. మంచి ట్రైన్ ఏ ఉస్సి వాకుండా పోతూనే ఉంటాయి. ఏమంటారు, కార్లు బైకులు లాగా పోతూనే ఉంటాయి. మాకు ఈ శబ్దం లేకుంటేనే నిద్ర రాదు. ఫస్ట్ స్టార్టింగ్ నాకు పెళ్ళైన కొత్తలో అయితే నేను ఈ శబ్దం వింటే పడుకోలేకుంటుంటుంది, అది భయం అవుతుండే. కానీ ఈ శబ్దం లేకుంటే నాకు ఇప్పుడు నిద్ర రాదు. ఈ శబ్దం ఉంది అనుకో అసలు మాకు ఎప్పుడు భయం కాదు. ఎనీ టైము అర్ధరాత్రి లేచినా నాకు అసలు ఎప్పుడు భయం కాదు. ఎందుకంటే మనుషులు ఉన్నట్లే, ఇంకా బండి పోతుందంటే ఓహో మా బండి పోతుంది అన్నట్లు అనమాట. అంత ధైర్యం ఉంటుంది మాకు. లేకుంటే ఒక్కరం అసలు ఉండలేము గాయస్. ఎందుకంటే అంత ట్రాక్ దగ్గర చాలా కష్టం అనమాట. అదే ఇంకా వచ్చేసి నేను షార్ట్ వీడియోస్ పెడతాను. షార్ట్ వీడియోస్ ప్రతి ఒక్కరు చూడండి గైస్. చిన్న ఒక్క 50 సెకండ్స్ అండ్ ఫర్ 60 సెకండ్స్ ఉంటుంది. 50 కానీ 16 కానీ ఉంటుంది. మీరు కొంచెం జర ఓపిక చేసుకొని అది కంప్లీట్గా ఆ వీడియో కంప్లీట్గా చూసి ఎవరన్నా మన నాగార్జున అంటే ఫ్యాన్స్ పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండింటే జర చేరదేయండి అబ్బా అయ్యగారికి. ఓకేనా? బాయ్ గాయస్. నేను అందాలి జయమ్మ. ఏదన్నా బై మిస్టేక్ ఉండింటే ఇప్పుడు పెట్టిన వీడియోలో ఏదన్నా కానీ నేను మాటలు కానీ ఎవరికైనా ఇబ్బందికరంగా అనిపించినా, ఎవరికైనా బాధాకరంగా అనిపించినా, ఎవరికైనా ఆపోజిట్గా అనిపించినా మీరు ఫీల్ కాకండి. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. నేను ఇలా సరదాగా వచ్చాను, ఇలా సరదాగా ఇచ్చేసాను, అంతేగాని ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. ఎవరైనా కష్టపడినా, నేను కష్టపడినా, ఎవరు కష్టపడినా కానీ తన పిల్లల కోసం తను కష్టపడతారు. సో అందులో డౌట్ ఏం లేదు. ఓకేనా గైస్? మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? జై హింద్.